అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము 10వ తరగతి తెలుగు మాదిరి ప్రశ్నపత్రం చూద్దాం. ఏపీ గవర్నమెంట్ వారు 10వ తరగతి తెలుగు, హిందీ క్వశ్చన్ పేపర్స్ చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మోడల్ పేపర్ ఏ విధంగా చేంజ్ అయింది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ ఇయర్ కూడా మీకు 6 పేపర్స్ ఎగ్జామ్ ఉంటుంది. తెలుగు, హిందీ ఈ సంవత్సరం చేంజ్ చేశారు. తెలుగు, హిందీలో చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం జరిగింది కాబట్టి పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేశారు. ఇప్పుడు మనం తెలుగు మాదిరి ప్రశ్నపత్రం ఎలా వస్తుందో చూద్దామా? సమయం 3 గంటల 15 నిమిషాలు ఉంటుంది. మార్కులు 100 మార్కులు. సూచనలు: ప్రశ్నపత్రంలో 3 విభాగాలు ఉంటాయి. ప్రశ్నపత్రం చదువుకోవడానికి మీకు 15 నిమిషాలు టైం ఉంటుంది. జవాబులు రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. కాబట్టి ప్రశ్నపత్రం చాలా నిదానంగా ప్రతి ప్రశ్న తప్పనిసరిగా చదివి ఆన్సర్ రాయండి. ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మీరు సమాధాన పత్రంలోనే రాయాలి. సమాధానాలు ఎలా ఉండాలంటే స్పష్టంగా ఉండాలి, చేతి వ్రాత గుండ్రంగా రాయాలి. ఇవి మీకు సూచనలు. మొట్టమొదటి పేజీలో మీకు సూచనలు ఇలా ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ప్రశ్నను చదివి సమాధానాలు జ్ఞప్తికి తెచ్చుకొని జవాబులు రాయండి. విభాగము 1. మొట్టమొదటిగా అవగాహన, ప్రతిస్పందన. ఇంతకుముందు మీకు పద్యాలు, ప్రతిపదార్థాలు ఉండేవి. ఇప్పుడు ఆ మోడల్ లేదు కాబట్టి మొట్టమొదటిగా అవగాహన, ప్రతిస్పందన మీకు ఈ విభాగము 1 32 మార్కులకు ఉంటుంది. పరిచిత పద్యం మీకు తెలిసిన పద్యమే ఇస్తారు. దానికి సంబంధించి కింద 4 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం 4 ప్రశ్నలకు 8 మార్కులు. మీకు ఈ విభాగంలో చాయిస్ కూడా ఉంటుంది. చాయిస్ మనకి తెలిసిన 2 కూడా తెలిసిన పద్యాలే ఉంటాయి. మొదటి పద్యమైనా రాయొచ్చు, దానికి సంబంధించిన ప్రశ్నలైనా రాయొచ్చు, లేకపోతే 2వ పద్యము దానికి సంబంధించిన ప్రశ్నలైనా రాయొచ్చు. తర్వాత 2వ ప్రశ్న పరిచిత గద్యము ఉంటుంది. పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. దానికి క్రింద 4 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, మొత్తము 4 ప్రశ్నలకు 8 మార్కులు. 3వ ప్రశ్న రామాయణం నుంచి అడగడం జరిగింది. అక్కడ 4 వాక్యాలు ఇచ్చారు. 4 వాక్యాలు ఏ కాండలకు సంబంధించినవో రాయమన్నారు. 8 మార్కులు. 4వ ప్రశ్న ఒక వార్త ఇచ్చారు, ప్రభాత వార్త. అది ఒక పారాగ్రాఫ్, మనకి తెలియని పారాగ్రాఫ్ అన్నమాట. అది అన్నౌన్ ప్యాసేజ్ అంటారు చూడండి, అలాగా. దాని కింద ప్రశ్నలు ఇచ్చారు, కానీ ఈ పారాగ్రాఫ్లోనే మీకు సమాధానాలు ఉంటాయి. 4 ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, మొత్తము 4 ప్రశ్నలకు 8 మార్కులు. మీకు ఈ పారాగ్రాఫ్లోనే మీకు పైన ఇచ్చిన పారాగ్రాఫ్లోనే సమాధానాలు ఉంటాయి కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. అక్కడే సమాధానాలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, మొత్తము 4 ప్రశ్నలకు 8 మార్కులు. విభాగము 1 మొత్తం మనకి 32 మార్కులకు ఉంటుంది. ఇప్పుడు విభాగము 2 వ్యక్తీకరణ, సృజనాత్మకత, మొత్తం 36 మార్కులకి ఉంటాయి. 5, 6, 7 3 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు, మొత్తం 3 ప్రశ్నలకు కలిపి 3 4 12 మార్కులు. తర్వాత 8 నుంచి 10 వాక్యాల్లో సమాధానాలు రాయమని అడిగారు. మనకి 3 ప్రశ్నలు ఉంటాయి, కానీ ఇక్కడ మనకి చాయిస్ ఉంటుంది. ఒక ప్రశ్న, లేకపోతే మీరు పై ప్రశ్న రాయొచ్చు, లేకపోతే కింద ప్రశ్న రాయొచ్చు. అలాగా చాయిస్ ఉంటుంది. 6 ప్రశ్నలు ఇస్తారు. మీరు 3 ప్రశ్నలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 8 మార్కులు. ఇవి పెద్ద ప్రశ్నలు అన్నమాట. మొత్తము ఈ విభాగంలో మీకు 36 మార్కులకి ప్రశ్న జవాబులు ఉంటాయి. ప్రశ్న జవాబులు రాసేటప్పుడు చేతి వ్రాత చాలా అందంగా రాయాలి, స్పష్టంగా రాయాలి, తప్పులు లేకుండా రాయాలి. 3వ విభాగము భాషాంశాలు, పదజాలం, వ్యాకరణాంశాలకు సంబంధించినవన్నీ కూడా ఈ భాషాంశాల క్రిందకు వస్తాయి. అంటే అర్థాలు, తర్వాత పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, తర్వాత విగ్రహ వాక్యాలు, ఇవన్నీ సమాసాలు, ఇవన్నీ కూడా భాషాంశాల క్రిందకు వస్తాయి.
11వ ప్రశ్నకు 2 మార్కులు, 12వ ప్రశ్నకు 2 మార్కులు, 13వ ప్రశ్నలో 2 విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మార్కు, 2 మార్కులు మొత్తం. 14వ ప్రశ్నలో అలాగే 2 విభాగాలు, 2 మార్కులు. 15వ ప్రశ్నలో 2 విభాగాలు, 2 మార్కులు. 16వ ప్రశ్నలో 2 విభాగాలు, 2 మార్కులు. 17వ ప్రశ్నలో 2 విభాగాలు, 2 మార్కులు. 18వ ప్రశ్న 2 మార్కులు. 19వ ప్రశ్నకు 2 మార్కులు. 20వ ప్రశ్న నుంచి 33వ ప్రశ్న వరకు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు. అలాగా మొత్తం కలిపి భాషాంశాలు మనకి ఎన్ని మార్కులకు ఉంటాయంటే 32 మార్కులకు ఉంటుంది. తర్వాత మీకు బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలు మీరందరూ కూడా ఈ మాదిరి ప్రశ్నపత్రాన్ని ఫాలో అవుతూ మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తూ ధన్యవాదములు.